షో. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు వికాసపరలో భాగంగా చేసిన వ్యాఖ్యల మీద టీఆర్ఎస్ మంత్రులు అని కౌంటర్ ఇచ్చారు. అంతా కల్పించింది 36,000 కోట్ల లేదు, 90,000 కోట్లను ఎందుకు అబద్దాలు చెప్తున్నారు, ఆ స్థాయిలో ఉండి అబద్దాలు చెప్పడం అంతవరకు కరెక్ట్. ఒకవైపు ప్రధాని మోడీ, మిగతా రాష్ట్రాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రగతిని ఒకవైపు పొగుడుతూ ఉంటే మీరు ఎందుకు విమర్శలు చేస్తున్నారు? రాజకీయంగా కాకుండా మీరు వాస్తవాల్ని చూడాల్సిన అవసరం ఉంది, అబద్దాల నుంచి బయటకు రావాలంటే. మరోవైపు బీజేపీ నేతలు కూడా కౌంటర్ ఇచ్చారు. చర్చకు సిద్ధమా, మంత్రులందరూ వస్తే ఎందుకు ఎంత ఇచ్చామో ప్రతి పైసతో లెక్క చెప్తామని కూడా కౌంటర్ ఇచ్చారు. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకి దిగజారుతున్న పరిస్థితి అన్న కనిపిస్తోందా? పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో పెరుగుతున్న లుకలుకలు, సీనియర్ నేతలకు షోకాజ్ నోటీసులు, ఏం జరగబోతోంది? ఈ అంశాల మీద వాళ్ళ విషయంలో మనతో మాట్లాడదాం. మనతో పాటు ఎం రఘునందన్ గారు జాయిన్ అవుతున్నారు. బీజేపీ తెలంగాణ అధికార ప్రతినిధి బోరా నర్సయ్య గౌడ్ గారు, భువనగిరి ఎంపీ, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. కొద్దిసేపట్లో మల్లు రవి గారు జాయిన్ అవుతారు, మాజీ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. రైట్, నర్సయ్య గౌడ్ గారు, ఇచ్చింది 90,000 కోట్లని చెప్పినప్పుడు మీరు 36,000 కోట్లని చెప్తే మరి సవాళ్ళు సిద్ధంగా ఉన్నాం మేము, మీరు అందరూ వస్తే కనుక ఎంత ఇచ్చామో ఏమి ఇచ్చామో కూడా అన్ని డిస్కస్ చేసుకుందాం అంటే ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు? మొట్టమొదటిగా ఏంటంటే ఒక పరస్పర విరుద్ధమైనటువంటి ప్రకటనలు బీజేపీ నుంచి, ఎన్డీఏ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది. ఒకవైపు ప్రభుత్వ పరంగా మోడీ గారు కానీ, సుష్మా స్వరాజ్ గారు కానీ, రాజ్నాథ్ సింగ్ గారు కానీ, రావు బీరేంద్ర సింగ్ గారు కానీ, రాధా మోహన్ సింగ్ గారు కానీ, రవిశంకర్ ప్రసాద్ గారు కానీ, వీళ్ళందరూ తెలంగాణ గవర్నమెంట్ను, టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనేక సందర్భాల్లో అనేక వేదికల మీదుగా సాక్షాత్ ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్ అది మేము అడగలే, మేము వారి అలయన్స్ పార్ట్నర్ కూడా కాదు, మమ్మల్ని చెప్పమని మేము అర్థించలేదు, వారే చెప్పడం జరిగింది. ఇక్కడ రాజకీయ అవసరాల కొరకు సరే వారు ప్రెసిడెంట్ వచ్చారు, మీటింగ్ పెట్టుకున్నారు. రాజకీయ అవసరాల కొరకు ప్రధానంగా ఏంటంటే బీజేపీ ఇప్పుడు తాపత్రయపడేది ఏంటంటే తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. తెలంగాణలో ఒకప్పుడు బలంగా కాంగ్రెస్ ఉన్నదనుకున్నది, కాంగ్రెస్ తనకు తాను భూస్థాపితం చేసుకునే ప్రక్రియలో వాళ్ళు ఉన్నారు. ఆ పొజిషన్ మేము ఎన్కరేజ్ చేసుకోవాలి. ఆ పొజిషన్ మేము సెకండ్ పొజిషన్ తీసుకోవాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద, పనితీరు మీద, లేదా మేము ఇస్తున్నాము, మీ మద్దతు ఎలా ఇస్తున్నామని చెప్పడానికి చేసే ప్రయత్నం కానీ అందులో స్పష్టత లేదు. సెకండ్ 90,000 కోట్లు ఉంది. 90,000 కోట్లు రెండు రకాలు ఉంటుంది. ఒకటి ప్రభుత్వ పరంగా ఆటోమేటిక్ గా స్టేట్ గవర్నమెంట్ రావాల్సినటువంటి ఎలకేషన్ ఆఫ్ ద ఫండ్స్ ఫ్రమ్ ద సెంట్రల్ ఎక్సైజ్ కానీ ఇతరత్ర పన్నులు కానీ, అది మీరు చెప్తున్నది అదా, లేక అన్ని రాష్ట్రాలకు ఇచ్చినట్లు కరువు సహాయం ఉంటుంది? నిన్న దాదాపుగా అన్ని లెక్కలు చెప్పారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి దాదాపు అన్ని లెక్కలు. రఘునందన్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. సవాలుకి సిద్ధమా అని అడిగారు టీఆర్ఎస్ మంత్రులు, సిద్ధమా అది చెప్పండి. మూడోది, ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మేమేమి ఎక్కువ మాకు అక్కర్లేదు, వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎక్స్ట్రా, రావాల్సిన చాలు. తెలంగాణ మన ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం అందులో పొందుపరిచినటువంటి మీరు ఎంతవరకు ఇప్పుడు దాదాపు 2 years 2 months అయిపోయింది, మీరు ఎంతవరకు ఫుల్ఫిల్ చేశారో ఖచ్చితంగా రాండి, అక్రాస్ ద టేబుల్ డిస్కస్ చేద్దాం. అది కాదు నేను అడిగిందని చెప్పలేదు, మీరు సిద్ధంగా ఉన్నారా? అదే అక్రాస్ ద టేబుల్ డిస్కస్ చేద్దామని ఖచ్చితంగా చర్చకు సిద్ధంగా 100%. రఘునందన్ గారు అదే పాయింట్, ఎవరు అబద్ధం చెప్తున్నారు, ఎవరు నిజం చెప్తున్నారు? సార్ ఇప్పుడు రెండు విషయాలు వరలేవండి. ఒకటి 2014 రీఆర్గనైజేషన్ బిల్లో తెలంగాణకి కేంద్ర ప్రభుత్వం ఇస్తాన్నది ఏంది, ఏంది. హరీష్ గారు మాట్లాడితే ఏమంటారంటే మీరు మాకు ఒక్కటి కూడా జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వలేదు, ఆంధ్రప్రదేశ్కి ఒక జాతీయ ప్రాజెక్ట్ ఇచ్చినారు అని చెప్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినటువంటి తొలినాళ్లలో మీరు అడిగింది ఏంది, ప్రాణహిత చెవేలను జాతీయ ప్రాజెక్ట్ ఏమని ముఖ్యమంత్రి గారు అడిగినారు. తర్వాత ప్రాజెక్టులో రీడిజైనింగ్ అన్నారు. రీడిజైనింగ్ పేరిట మళ్ళీ ఏ ప్రాజెక్ట్ కావాలి, ఏం కావాలి, ఎప్పుడు ఇచ్చిరు, ఫలానా ప్రాజెక్టుకి జాతీయ హోదాకి ఎలిజిబిలిటీ ఉంది, దీన్ని జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు మీరు రాసిన ఉత్తరం ఉంటే తీసుకురండి, వీల్ డిస్కస్ అని. రైట్, రెండో అంశం గురించి మాట్లాడితే ఏమంటారంటే హైకోర్టు గురించి మాట్లాడుతున్నామని చెప్తారు వీళ్ళు. హైకోర్టు విభజనకి కేంద్ర ప్రభుత్వం కట్టుబడిందని కేంద్ర న్యాయశాఖ మంత్రి సదానంద గౌడ గారు జస్టిస్ కళ్యాణ్ సేన్ గుప్తా గారి ముందు జరిగినటువంటి ఆర్గ్యుమెంట్లో ఒక అఫిడవిట్ పంపిస్తే కళ్యాణ్ సేన్ గుప్తా అడిగిండు, కేంద్రం ఎవరు అసలు హైకోర్టును విభజించడానికి అని బెంచ్ మీద ఓపెన్ గా మాట్లాడిండు. పారాగ్రాఫ్ నెంబర్ 40 కళ్యాణ్ సేన్ గుప్తా జడ్జిమెంట్ లో ఒక రాష్ట్ర రాజధానిలో 2 హైకోర్టులు ఉండడానికి వీల్లేదు అని కళ్యాణ్ సేన్ గుప్తా గారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో రివిజన్ పిటిషన్ వేసింది.
ఆ రివిజన్ పిటిషన్ పెండింగ్ ఉంది. పెద్దలు నరసయ్య గౌడ్ గారికి తెలుసు, ఏదైనా ఒక కోర్టులో విషయం పెండింగ్ ఉంటే అది సబ్జుడిస్ అవుతుంది. భారతీయ జనతా పార్టీ రవిశంకర్ ప్రసాద్ గారు, సదానంద గౌడ గారు, ఆ ఎమ్మెల్సీగా గెలిచిన రామచంద్రరావు గారు, ఇన్ టోటల్ గా పార్టీ హైకోర్టు విభజనకి మేము సంసిద్ధమని 100 సార్లు ప్రకటించింది. అయినా మీరేం చేస్తా ఉన్నారు? అయితే ఎమోషన్, లేకపోతే సెంటిమెంట్. పక్క రాష్ట్రం ప్రాజెక్టులను అడ్డుకుంటుంది, ఇది సెంటిమెంట్. ఎమోషన్స్ కేంద్రం తెలంగాణకు సహకరిస్తలేదు. ఈ 2 పదాలు తప్ప మీరు చేసిందేందో మేము అడుగుతాం. వారు డాక్టర్ ఒక్క మాట రిషి ఎయిమ్స్ గురించి మాట్లాడింది. ఎయిమ్స్ గురించి హర్షవర్ధన్ గారు ఉత్తరం రాసింది. ఫస్ట్ బడ్జెట్ లో రాలేదంటే మీకు ఇస్తున్నాము, మీరు స్థలం కేటాయించండి అన్నారు. వీరేమన్నారు? నల్గొండ జిల్లా బీబీ నగర్ లో పెట్టినటువంటి నీమ్స్ ని ఎయిమ్స్ గా మార్చండి అన్నారు. అది గులాం నబీ ఆజాద్ గారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడే దానికి ఫీజిబిలిటీ లేదని 250 పేజీల నివేదికను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. అది కాదు సార్ ఇంకొక జాగా చూపెట్టరు అంటే ఈ రోజు దాకా స్పెసిఫిక్ గా ఇగో ఈ స్థలం మేము ఎయిమ్స్ కి ఇస్తున్నాం, ఇక్కడ ఎయిమ్స్ పెట్టండి అని చెప్పి మీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి పోయిన దరఖాస్తు ఉంటే ఇవన్నీ టెక్నికల్ అంశాలు అయితే, అంటే వాస్తవానికి దూరంగా పొలిటికల్ యాంగిల్ ఎయిమ్స్ గురించి ఎందుకంటే రఘునందన్ గారు తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. ఇంతవరకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఎయిమ్స్ ఇవ్వటం జరిగింది. బడ్జెట్ లో కేటాయించడం దాదాపు ఇప్పటివరకు 12 రాష్ట్రాలకు ఇవ్వటం జరిగింది. 12 రాష్ట్రాలకు బడ్జెట్ కేటాయించినప్పుడు ఎప్పుడు కూడా ఏ రాష్ట్రం కూడా ముందుగా స్థలం అనేది చూపెట్టడం జరగలేదు. కేవలం బడ్జెట్ అలాట్ చేసిన తర్వాత ఆ ప్రక్రియ మొదలు కావటం జరిగింది. నేను ఇనిషియేటివ్ తీసుకొని ప్రోయాక్టివ్ గా తీసుకొని గౌరవ హర్షవర్ధన్ గారి దగ్గర ఉన్నప్పుడు మాకు ఏపీ రీఆర్గనైజేషన్ లో కాకుండా మాకు ఉన్నటువంటి హాస్పిటల్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ కాలేజెస్ కంపేర్ టు ఆంధ్రప్రదేశ్ మాకు చాలా తక్కువ ఉన్నాయి, కేవలం ఇక్కడ 5 ఉన్నాయి చెప్పి రాష్ట్ర వారు ప్రోయాక్టివ్ గా మేము ఇస్తాము అంటే స్థలం చూపెట్టమంటే ఇంక్లూడింగ్ ఆల్ ద డీటెయిల్స్ పంపడం జరిగింది. ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏంటంటే వారు తెలిసి మాట్లాడతారు. మేము హెల్త్ మినిస్టర్ మాట్లాడినప్పుడు మేము బడ్జెట్ లో ప్రతిపాదనలు పెట్టి బడ్జెట్ అలాట్ చేసే వరకు మేము ఇన్స్పెక్షన్ కూడా మేము రావని 250 పేజీల ఫీజిబిలిటీ రిపోర్ట్ కాక రఘునందన్ చూపెడితే నేను రేపే రాజీనామా చేస్తా, చూపెట్టకుంటే వారి రాజకీయాల నుంచి శాశ్వతంగా తొలగాలి. ఇప్పుడు గులాం నబీ ఆజాద్ గారు అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పనివ్వండి సార్. బీబీ నగర్ నీమ్స్ లో ఎయిమ్స్ పెట్టడం ఫీజిబిలిటీ లేదు అని చెప్పి ఎక్స్పర్ట్స్ కమిటీ కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కాపీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. చదవడానికి మీరు సిద్ధంగా ఉంటే మాకు రెండోది హర్షవర్ధన్ గారు వారే చెప్తున్నారు మీరు రాసిన లేఖ హర్షవర్ధన్ గారు తెలంగాణకు ఎయిమ్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు. ఒక్క మాట పొలిటికల్ అక్కర్లేదు, వాస్తవాలే మాట్లాడుకుందాం. నేనేం చెప్తున్నాను, టీఆర్ఎస్ పార్టీకి వచ్చింది 2 అంశాలు, ఒకటి సెంటిమెంట్, 2 ఎమోషన్స్ చెప్తే వాళ్ళు వాస్తవాలు మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా చూడలేకపోతున్నారు. సార్ నేను చెప్తాను ఒక మాట, రిషి ఒక మాట వాళ్ళు మాట్లాడిందని చెప్తా. నరేంద్ర మోడీ గారిని కేసీఆర్ గారు పోవట్లేదా? కేంద్ర ప్రభుత్వం 15 రోజులలో పర్యావరణ అనుమతులు ఇచ్చి వీరి జిల్లాలోనే ఒక విద్యుత్ పరిశ్రమకు అనుమతి ఇచ్చినందుకు దేవదేకర్ గారిని కేంద్ర ప్రభుత్వాన్ని మేము పొగుడుతామని కేసీఆర్ గారు అంద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చెప్పలేదా? నీతి ఆయోగ్ లాంటి సంస్థను తీసుకురావడం దేశ రాజకీయాల లోపల మంచి మార్పు తెస్తుంది, రాష్ట్రాల ఫెడరల్ స్ఫూర్తిని పెంపొందింపజేస్తుందని కేసీఆర్ గారు అనలేదా? ఇవన్నీ నరసయ్య గారు మర్చిపోతున్నారు. ఒక్క మాట రిషి గారు, ఒక్క మాట ఐ వాంట్ టు కన్క్లూడ్ రిషి గారు, మీరు నన్ను మీ ఇంటికి భోజనానికి పిలిచిరు, మీరు పెట్టిన భోజనం నాకు నచ్చలేదు, చాలా చెత్తగా ఉంది. అయితే రిషి మీరు పెట్టిన భోజనం చెత్తగా ఉంది, మీరు మంచి భోజనం పెట్టలేదని షల్ ఐ సే ఇట్ ఆన్ యువర్ ఫేస్? అది మా సంస్కారం కాదు, అది వారి సంస్కారం అయితే మేము ఏం చేయలేము. మీ నాయకుడు మా నాయకుడిని పొగిడిందేమో మీకు కనబడదు. మీరు చెట్లు పెట్టే కార్యక్రమం చేపట్టిరు, చెట్లు పెట్టడం మంచిది అన్నారు, మంచిని మంచి అంటున్నాం, చెడుని చెడు అంటున్నాం. అది వాళ్ళ రాజకీయంగా అధికారానికి దగ్గరగా వచ్చే ప్రయత్నం చేయలేదు. వాళ్ళు ఉలికి పడుతున్నారు. పార్టీగా పొగడడం జరగలేదు. మీరు చేసిన కొన్ని స్కీమ్స్ మంచిగా ఉన్నాయని చెప్పి చెప్పడం మా సంస్కృతి, మేము మిమ్మల్ని గౌరవించడం. మీరు మీ స్థానాలకు ఎక్కడైతే శత్రువులు పెరుగుతా ఉన్నారు లేదా మీ స్థానాన్ని ఇంకొక పార్టీ తీసుకోబోతుంది అని అనుకున్నప్పుడు మీరు ఆడుతున్న రోజు డ్రామా, రోజు 2 ప్రెస్ మీట్లు, ఒకటి పక్క రాష్ట్రం సహకరిస్తలేదు, 2 కేంద్రం సహకరిస్తలేదు. ఈ 2 డ్రామాలు మినహా ఎమోషన్
ఎమోషన్స్ అండ్ సెంటిమెంట్స్ మినహా రాష్ట్రంలో ప్రజామోదం పొందిందా అనేది వాళ్ళు అడిగిన ప్రశ్న. పొందిందా ప్రజామోదం? పొందే అవకాశం ఉందా సార్? చదువుకున్న లోట్లేసిన దాంట్లో మీకు ప్రజామోదం వచ్చిందా? మీకంటే గొప్ప ఉద్యమ నాయకుడు దేవి ప్రసాద్ ఎందుకు ఓడిపోయింది చెప్పుకుంటారు? వరంగల్ ఎందుకు సాగుదప్పి కన్నులొట్టవో ఎమ్మెల్సీ గెలిచిరు? ఎలక్షన్ మేనేజ్మెంట్ లో మీరు సఫలీకృతం అవుతా ఉన్నారు. ప్రతిపక్షాల మధ్య లోపల చిచ్చు పెట్టడం లోపల వారు ఇందాక అన్నారు కాంగ్రెస్ లో ఎవరుంటారో ఎవరు పోతారో, కాంగ్రెస్ ఏమైతుందో. నా జీవితాశయం చివరిలో ఒక్కసారి మంత్రి కావాలనుకున్న తెలుగుదేశం నాయకుల్ని కాంగ్రెస్ నాయకుల్ని ఎట్లా కొనుక్కుంటున్నారో ప్రజాస్వామ్యాన్ని మీరు కూని చేసినట్టు ఈ దేశ చరిత్రలో 29 రాష్ట్రాల్లో ఎవరైనా చేసిరేమో వారిని చెప్పమను. నేను బూర నరసయ్య గౌడ్ గారిని ఒక పార్టీ మీద గెలిచి ఇంకొక పార్టీ ద్వారా మంత్రి అయినోడు ఈ దేశంలో ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన 6 దశాబ్దాలలో ఒక్క రాష్ట్రంలో మాట్లాడతాం. అమిత్ షా సభకు విపరీతమైన ఆదరణ వచ్చిందని బీజేపీ అంటుంది. ఆదరణ రావడంతో టీఆర్ఎస్ భయపడుతుందా వాళ్ళు అంటున్న మాటల ప్రకారం? ఇప్పుడు చూడండి, రాజకీయాల్లో ప్రతి పార్టీ అనేది తమ పార్టీని బలంగా చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటిది మేము భయపడపోవటం కాదు. ఇక్కడ ఉన్నటువంటి అంశం వారు 90,000 కోట్లు ఇస్తున్నామన్నారు. వీరు ఎయిమ్స్ గురించి ఒక వ్యాఖ్య చేశారు. నేను చెప్పాను ఒకవేళ నివేదిక వచ్చి ఉంటే నేను రేపు రాజీనామా చేయడానికి సిద్ధం ఉంటాను. 100% ఏదైతే నివేదిక అన్నారు కదా, నేను చెప్తా వేరే రాష్ట్రాలు ఎక్కడ ఎప్పుడు నిధులు ఇచ్చారు, వాళ్ళు ఎప్పుడు సైట్ చూపెట్టారు, ఎప్పుడు ఇన్స్పెక్షన్ చేశారు అంతా వివరంగా. భయపడుతుందా లేదా టీఆర్ఎస్ అనేది క్వశ్చన్. బీజేపీ బలపడుతోందని టీఆర్ఎస్ భయపడుతుందా? ఇప్పుడు మాకు అంతో ఇంతో ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు బలమైనటువంటి గ్రాస్ రూట్ ఉన్నటువంటి పార్టీ. ఒకవేళ కాంగ్రెస్ ఎదుగుతుంటే మేము భయపడాలి కానీ కాంగ్రెస్ విముక్త భారత్ ఏదైతే వీళ్ళు పెట్టుకున్నారో దాన్ని మా పని వాళ్లే. తెలంగాణ ఎంత ఫోకస్ చేసి అధికారానికి వస్తామన్న కాన్ఫిడెన్స్ ఏమిస్తుంది అంటే నేను చెప్పాను. ఇప్పుడు ఏదైతే మా పని కాగల పని గందరగోళ చేయగా అన్నట్టు వాళ్లే నిర్వర్తిస్తే మాకు సంతోషం. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సరే వాళ్ళు ఏంటంటే ఒక పొజిషన్, ఒక రాజకీయంగా పొజిషన్ రావాలని కోరుకుంటున్నారు. మేమేం తప్పనట్టు కానీ వారికి ఎప్పుడు మాకు సరైనటువంటి పోటీ మాత్రం తెలంగాణలో కారు. రవి గారు ఏంటి పరిస్థితి? టీఆర్ఎస్ బీజేపీలో కాంగ్రెస్ పరిస్థితి అండి, ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. సరే మీ వ్యవహారాలని నెక్స్ట్ మాట్లాడదాం మనం. ఈ విషయం గురించి చెప్పండి. బీజేపీ టీఆర్ఎస్ మధ్యలో కాంగ్రెస్ ఏం చేయబోతోంది? ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. దాని మీద 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద సంబరాలు చేశారు. అయితే ఇది అయిపోయిన 4-5 రోజుల్లోనే కోదండరామ్ గారని జేఏసీ నుంచి ఆయన నాయకుడిగా తెలంగాణ కోసం ప్రధాన పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఒక మాట అన్నాడు, ఇది ప్రజాకోణం నుంచి పరిపాలన జరగటం లేదు, ఇది మీ పార్టీ కోణం నుంచే పరిపాలన జరుగుతుంది, మీరు సరిదిద్దుకోవాలనే విధంగా ఆయన మాట్లాడాడు. దాని మీద ఒక మొత్తం కేబినెట్ పార్లమెంటు సభ్యులు అతని మీద దాడి చేశారు, రాజకీయంగా నైతిక దాడి చేసి పెద్ద గొడవ చేశారు. దాని తర్వాత ఆయన సమాధానం చెప్పిన తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇవాళ దాని మీద ఒకసారి ఆలోచించండి. మరి బూరా నరసయ్య గౌడ్ గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, అక్కడ నుంచి జనం అక్కడ పోతున్నారు ఇక్కడ పోతున్నారని. వీరి పార్టీలో నుంచి ఎంతమంది పోయారో ఒకసారి చెప్పనండి. ఎంతమంది పోయారు కాంగ్రెస్ లోకి, ఇతర పార్టీలోకి పోయారు కదా. మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది. అప్పుడు అయిపోకపోగా మళ్ళీ ఇప్పుడు మొన్న జరిగిన ఎన్నికలు జరిగి దాంట్లో అధికారంలోకి వచ్చింది. అందువల్ల వీళ్ళు గాలిలో చూసి మాట్లాడుతున్నారు, ఏమి పునాదులు లేని సౌదాలు కట్టినట్టుగా మాట్లాడటమే తప్ప మీకేమో వాళ్ళంతా పోయినా కూడా మీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. మా పార్టీలో కూడా మీరే రకంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పోయారో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గర ఉన్న నాయకులు కూడా ఇతర పార్టీలోకి మీరు లాగుతున్నారా వాళ్ళు పోతున్నారా మీద చర్చ జరుగుతుంది. అండర్స్టాండ్ ది బేసిక్ క్వశ్చన్ విచ్ యు హావ్ ఆస్క్డ్. అక్కడ ఇదే 2 సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పుడు అమిత్ షా గారు వచ్చారు. ఇక్కడ అమిత్ షా బీజేపీకి నేషనల్ ప్రెసిడెంట్. ఆయన ఈ మంత్రులకి ప్రధానమంత్రులకు కూడా దిశానిర్దేశం చేసేటటువంటి స్థానం అటువంటిది. అటువంటి వ్యక్తి వచ్చి మా ప్రభుత్వం ఇక్కడ 90,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చాము, అవి ఎక్కడ పోతుందో తెలియటం లేదు, ప్రజలకు చేరటం లేదని ఆయన బహిరంగ సభలో చెప్పాడు. ఎక్కడో ప్లీజ్ లెట్ మీ కోట్ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మీ పార్టీ ప్రెసిడెంట్ సీక్రెట్ గా ఎక్కడ ఇచ్చారు అన్నదానికి ఆయన కూడా క్వశ్చన్ చేశారు. నన్ను చెప్పేది నన్ను పూర్తిగా నువ్వు నన్నే కదా అడిగింది. దాని తర్వాత ఎక్కడ ఇచ్చారో చర్చ పెట్టి బయట పెట్టండి అని చెప్తున్నాం. మేము ఉన్నాను నిన్న. అది మేము అనేది ఏంటంటే మరి వీళ్ళు ఇవ్వలేదంటున్నారు, ఇచ్చారో లేదా చెప్పాలనేదే మేము చెప్పేటటువంటి ఇవి బయటపడాలి. వారు చెప్తున్నారు కదా చర్చకు రమ్మని చెప్పండి.
మీ మాటలకి మీ చేతలకి ఎంత తేడా ఉంది. 90,000 కోట్ల రూపాయలు ఇచ్చారు అనే దాని మీద మరి ప్రజలకు జారలేదని అంటున్నారు. మీరు తిన్నారా, పక్కా డైవర్ట్ చేశారా, ఏం చేయారో మీరు ఇప్పుడు దాదాపు 55,000 కోట్ల డిఫరెన్స్ వస్తుంది. చర్చకు రెడీ అని చెప్తున్నారు అక్కడ బీజేపీ. మీరు చర్చకు రెడీ అయితే చర్చ చేయండి, దాని మీద వాస్తవాలు ప్రజల ముందు పెట్టండి. మీరు కూడా ఇచ్చారని చెప్తున్నారు, ఎక్కడ ఇచ్చారని మనం ప్రతిపక్షంగా అడుగుతున్నాం, దాని మీద చర్చ చేయమంటున్నాం. మీరు అమిత్ షా గారు చెప్పాడేమో అనేది ఒకటి, అక్కడ కోదండరామ్ గారు చెప్పేది ఒకటి, ప్రతిపక్షాలను ఎత్తిన నోరు పెట్టుకుని అరుస్తున్న ఈ ప్రభుత్వం మాటలే గాని చేతలు లేదు, ప్రజల దగ్గరికి అందటం లేదని. ఇప్పుడు మీరు వాస్తవాలను బయటకు పెట్టండి. వాడు పోతాడు, వీడు పోతాడు, వాళ్ళు మునుగుతున్నారు, వీళ్ళు మునుగుతున్నారని మాట్లాడితే సరిపోదు. మీ దగ్గర నుంచి పోయినటువంటి ఎన్నికైనటువంటి తెలంగాణ ఎమ్మెల్యేలంతా పోయిన బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ చేసిన ప్రయత్నం ఏమనిపిస్తుంది అంటే ఒకే షాట్ కి ముగ్గురిని కొట్టాలని. అధికారంలోని టీఆర్ఎస్ ని, కాంగ్రెస్ ని, తెలంగాణ తెలుగుదేశాన్ని, ఎంఐఎం కూడా నలుగురిని కొట్టాలని ప్రయత్నం చేస్తారు. అనుకోవటంలో పొరపాటు లేదు, కొట్టడంలోనే పొరపాటు. కొట్టాలి కదా, ఎవరిని ముగ్గురిని కొడతారా ఒకరిని కొడతారా. మాకు తెలిసింది ఏంటంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన డబ్బును వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా దేనికోసం వచ్చినాయో దానికోసం ఖర్చు పెట్టడం లేదనేది అర్థమవుతుంది. చూద్దాం మరి ఇద్దరు సవాల్ 90,000 అన్నారు కదా, లెక్క ఇవ్వండి, కూర్చొని డైరెక్ట్ గా మాట్లాడారు, క్లారిటీ ఉంటది. డిఫరెంట్ రేట్స్ కింద వస్తాయి. కేంద్రం ఇచ్చిన 32% ని 42% కింద పెంచినవి వచ్చినాయి అంటున్నారా? ఇక రకరకాల పథకాల కింద వచ్చినాయి అడుగుతున్నారు. రకరకాల పథకాల కింద వచ్చిన వాటి గురించి అమిత్ షా గారు చెప్పిన అవే లెక్కలు ఇస్తామంటున్నాం మేము. మీరు మీకు నచ్చిన 56,000 కోట్లు అని చెప్పి డిస్కస్ చేద్దాం. యాక్చువల్ లైవ్ షో. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? సీనియర్లు ఒక్కొక్కళ్ళు అధికార పార్టీ వైపు వెళ్లి ఆలోచన చేస్తున్నారా? వాళ్ళని ఆపడానికి తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలు నిలబడతాయా? రవి గారు, నల్లగొండలో కాంగ్రెస్ ను కొడితే పార్టీని డ్యామేజ్ చేయడం అక్కడి నుంచి ఈజీ అవుతుందని టీఆర్ఎస్ భావిస్తోందా? గుత్తా సుఖేందర్ రెడ్డి కానీ, కోమటిరెడ్డి పేర్లు కానీ అందులో భాగమేనా? ఇవన్నీ భ్రమలు. నల్లగొండలో కొడితే ఇది అవుతుంది, లేకపోతే ఖమ్మంలో కొడితే అవుతుందని అక్కడ తుమ్మల నాగేశ్వరరావు గారిని, ఇక్కడ భాస్కర్ రావుని, లేకపోతే సుఖేందర్ రెడ్డిని తీసుకోవటం వల్ల అవి ఆ పైన ఆ నాయకత్వ స్థాయిలో ఉన్నటువంటి లీడర్స్ పదవులని ఎర్ర చూపించేటటువంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుందనేది ఈ 4-5 రోజుల నుంచి చర్చల్లో కనపడుతుంది. ఇవాళ ఎందుకు పోలేదు, ఎందుకు రాలేదంటే నిన్న పేపర్లో వచ్చినాయి కొంత బార్గెయిన్ జరుగుతుందని. వచ్చే మీరు రమ్మంటున్నారు, కరెక్టే, వస్తాం కానీ మరి మేము వస్తే మాకేమిస్తారు అనేటటువంటి చర్చలు ఓపెన్ గానే గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి అడిగారని చెప్పొచ్చు అని పేపర్లో వచ్చింది. అది నాకు ఎమ్మెల్సీ ఇవ్వాలా, మంత్రి ఇవ్వాలా, లేకపోతే ఇంకొక ఆయన కూడా మంత్రి అడుగుతున్నాడు, అది ఇవ్వాలా. అక్కడ ఉన్నటువంటి నాయకులతో మాట్లాడుతున్నారు, జిల్లాలు ఏర్పడుతున్నాయి, మీరు ఆ జిల్లాలో నాయకులు ఉండండి, ఈ జిల్లాలో నాయకులు. దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? బంగారు తెలంగాణకు వస్తున్నారా? బి అంటే నా ఉద్దేశం ఇప్పుడు ఏంటంటే ఏ గ్రూప్ అనేది గాంధీ భవన్ లో కాంగ్రెస్, బి గ్రూప్ ఏమో తెలంగాణ భవన్ లో ఉన్న కాంగ్రెస్. ఈ తెలంగాణ భవన్ లో ఉన్న కాంగ్రెస్ 2 గ్రూపులు. మళ్ళీ ఢిల్లీ కాంగ్రెస్ కేమో డి శ్రీనివాస్ గారు హెడ్, ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కేమో కేకే గారు హెడ్. మొత్తానికి మళ్ళీ అందరు కలిసి ఆ తెలంగాణ భవన్ లో కూర్చుంటున్నారు. ఇది ఎంతవరకు వచ్చిందంటే మా దగ్గర ఎక్కువగా వెయిట్ ఎక్కువయ్యి ఆ పడవ మునిగిపోతుంది అనే ఆలోచన చేసే పరిస్థితుల్లో ఒక్కొక్కళ్ళు వెయిట్ ఉన్న వాళ్ళందరూ అవతల పార్టీలో పోయి ఆ పడవలో బరువు ఎక్కువ అది మునిగిపోయేటట్టుంది. ఇది గుర్తుంచుకొని ఏ కాంగ్రెస్ ఏ టీము బి టీము కాంగ్రెస్ టీమే ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటటువంటి పరిస్థితి ఉంది, వేరే వాళ్ళు పరిపాలించలేరు అనేటటువంటి భావంతో ఇవాళ సమీప భవిష్యత్తులో రానున్న అధికారం అంతా టీఆర్ఎస్ దే అని ప్రభుత్వం చెప్తుంది. బీజేపీ మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం 2019 వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్ మీద నమ్మకం కోల్పోయి సమీప భవిష్యత్తులో ఇక ఇబ్బంది అవుతుందని అడిగిపోతున్నారు నాయకులు. నేను ఒకటి చెప్తున్నా, మీరు నిజంగానే మీ ప్రభుత్వం స్ట్రాంగ్ గా ఉండి గట్టిగా ఉండి మళ్ళీ ప్రభుత్వం మీకే వస్తుందంటే రోజు మా పార్టీలో ఉన్నటువంటి నాయకుల అవసరం మీకే. రాజకీయ పునరీకరణ అనేది ఈ ఆకర్షణ, బ్లాక్ మెయిల్, లేకపోతే బలవంతం చేయటం వీటి వల్ల జరగదు. అది మామూలుగా తెలంగాణ కోసం బి అనేది బంగారు తెలంగాణ, అది బి అనేది టీమ్ కి హెడ్. ఇప్పుడు అక్కడ పోయి చేరుతున్నారు, పరిపాలన చేయలేము మేము, వాళ్ళు వస్తేనే చేస్తామనేది విధంగా ఉంది. ఇక బీజేపీ వాళ్ళ పరిపాలన, వాళ్ళ పార్టీకి మొన్న పాలవంచలో ఒక అభ్యర్థిని నిలబెట్టలేనటువంటి పార్టీ, మొత్తం వచ్చేటటువంటి పార్టీలో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాదు మేమే వస్తున్నాం అన్నారు. కానీ ఒక రాజకీయ పార్టీ హెడ్ గా భారతదేశం మొత్తంలో కలిసాడు.
వాళ్ళ పార్టీని విస్తరించాలనే ఉద్దేశంతో మాట్లాడారని నేను అనుకుంటున్నాను. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే సరే, అంతర్గత ప్రజాస్వామ్యం పరిధి దాటింది, షోకాజులు కూడా జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ అది కాంగ్రెస్ పార్టీ గురించి అడుగుతున్నాను నేను. ఏం జరిగే అవకాశం ఉంది అంటే క్రమశిక్షణ పేరుతో సీనియర్లని కంట్రోల్ చేసే పరిస్థితి నిజంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉందా? ఎప్పుడూ ఎవరో ఒక లేదు మాట్లాడుతూనే ఉంటారు. లేదు, ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో దిగ్విజయ్ సింగ్ గారు, పిసిసి అధ్యక్షుడు, సిఎల్పి నాయకుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ అందరూ ఉన్నారు. మరి లీడర్ ఆఫ్ అపోజిషన్ కౌన్సిల్లో ఉన్నటువంటి అందరూ ఉన్నారు. మొత్తం వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీ అందరం అక్కడ కూర్చొని మరి ఈ రకంగా కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నామినేటెడ్ బై ఏఐసిసి అధ్యక్షుడు, సిఎల్పి ఎలక్టెడ్ ఎమ్మెల్యేస్, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ అప్రూవల్ కూడా ఉంది. ఇటువంటి నాయకుల్ని మనం కాంగ్రెస్ లో ఉండే రకరకాల మాటలతో మాట్లాడటం వల్ల అది కాంగ్రెస్ పార్టీ యొక్క క్రమశిక్షణ దాటిపోయినట్టుగా భావించి ఎవరైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎంత పెద్దవాళ్ళైనా ఒకవేళ పార్టీ క్రమశిక్షణ దాటి మాట్లాడితే వారి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్ణయం జరిగింది. అందువల్లనే మరి ఇవన్నీ జరిగినాయి. దీని మీద ఇప్పుడు క్రమశిక్షణ సంఘం నుంచి షోకాజ్ నోటీసులు పోయినాయి. తర్వాత దాని మీద మరి ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో వాళ్ళు తీసుకున్నారు. నల్గొండ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా ఆయన చెప్పారు, కానీ నల్గొండలోనే కాంగ్రెస్ ని దెబ్బకొట్టడం స్టార్ట్ చేస్తే మీరు అనుకున్న టార్గెట్ ఈజీ అవుతుందని ఆలోచన చేస్తుందా ముఖ్యమంత్రి గారి ఆలోచన అదేనా? ప్రధానంగా మనం కాంగ్రెస్ ఉన్నటువంటి పొలిటికల్ జియోగ్రఫీ తీసుకుంటే ఇప్పుడు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకప్పుడు ఉండే, అప్పుడు నల్గొండ కాంగ్రెస్ గా మారింది. అంటే కాంగ్రెస్ గా మారింది అంటే తెలంగాణ రాష్ట్రంలో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పోయి నల్గొండ కాంగ్రెస్ అయింది. నల్గొండ కాంగ్రెస్ జిల్లా కాంగ్రెస్ పోయి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పోయి నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ కాంగ్రెస్ కు మారింది. మా భువనగిరి పార్లమెంట్ నుంచి దాదాపు మొత్తం ఖతం అయిపోయింది. ఇక ఉన్నది ఉంది. సో కాంగ్రెస్ కు ఖతం కారు, తెలంగాణకు అని వాళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పుడు రెండు రకాలు వాళ్ళ క్రమశిక్షణ ఎట్లుందంటే కొందరేమో సరే రావటానికి వారి ఇప్పుడు రావటం వారే జరుగుతుంది. రెండోది ఎందుకు రాస్తున్నారు, వారికి రాజకీయ శూన్యత ముందు ముందు కనిపిస్తుంది కాబట్టి రావటం జరుగుతుంది. నెంబర్ 2 ఏంటంటే వాళ్ళు తిట్టుకునే ధోరణి చూస్తే ఏమనిపిస్తుందంటే తిడితే మమ్మల్ని పంపిస్తే టీఆర్ఎస్కి వెళ్ళిపోతాం అన్నట్లు ఉద్దేశంతో కూడా ఆ ప్లాన్ లో అంటే ప్లాన్ ఏ ప్లాన్ అనేది ఉన్నది. ఏదైనా కూడా అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇష్టం, వాళ్ళు తిట్టుకుంటారా కాదంటే ఇప్పుడు ఈక్వేషన్స్ సెటిల్ అయిపోయాయి. ఇప్పుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మంత్రి అడుగుతున్నారు, మరి వారికి ఇస్తారా? కోమటి రెడ్డి మంత్రి అడుగుతున్నారు, మరి వారికి ఇస్తారా? ఆ ఈక్వేషన్స్ ఏమైనా సెటిల్ అయ్యాయా? ఈక్వేషన్స్, పర్మినేషన్స్, కాంబినేషన్ మొత్తం మా బాస్ చూస్తారు. అంతిమ ఆపరేషన్ కూడా బాస్ మొత్తం ఆపరేట్ చేయిస్తున్నారు. ఏదైనా అంతిమ పార్టీ అధ్యక్షుడు తీసుకుంటాడు. వాళ్ళు అడిగినంత మాత్రం గొంతెమ్మ కోరికలన్నీ తీర్చడానికి భాస్కర్ రావు గారు జానారెడ్డి ఆత్మ కేసీఆర్ తో ఉన్న ఆయన సంబంధాలు, మరి ఆయన ఈక్వేషన్ కూడా సెటిల్ చేయాలి. ఒకటేంటండి, మీరు ఒకటి అందరూ గుర్తించాల్సింది ఏంటంటే వారు ఎవరు వచ్చినా కూడా వారి రాజకీయ భవిష్యత్తు కొరకు వస్తున్నారు తప్పితే ఏదో మాకు వచ్చేసి మాకు ఏదో కొత్తగా మాకు ప్రయోజనాలు రాష్ట్ర అభివృద్ధి అనేది అబద్ధాలు, అది మీరు డిక్లేర్ చేశారు. కేటీఆర్ గారు ఖమ్మం ఎలక్షన్ సందర్భంగా ఒక ప్రకటన చేసినారు. చాలా మంది ఆ ప్రకటన పక్కన పెట్టి మిగతా విషయాలు మాట్లాడుతూ ఉన్నాం. కారులో 3 కోట్ల రూపాయలు పట్టుబడ్డది ఉత్తమ్ కుమార్ రెడ్డి కారు, అవునా కాదా? దాని గురించి మాట్లాడు పిసిసి రఘునందన్ అక్కడే మాట్లాడతారు. ఆ పాయింట్ అన్ని తెలుసు, మిగతా ఎవరు డిస్కస్ చేయట్లేదు. అది వాళ్ళకి ఇష్టం లేదు కదా సబ్జెక్ట్ ని డివేట్ చేయడానికి. నేను అందుకనే ఏమంటున్నాను, ఖమ్మం ఉప ఎన్నికల సందర్భంగా ఇందాక వారు పాలేరులో మీరు క్యాండిడేట్ ను పెట్టలేదని పాల్వంచ అన్న, పాలేరులో ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా చాలా స్పష్టంగా కేటీఆర్ గారు అడిగినరు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీ కారులో 2 కోట్లు 3 కోట్లు ట్రాన్స్పోర్ట్ చేస్తూ నువ్వు దొరికింది వాస్తవం అవునా కాదా? అది వైట్ మనీ అయితే కారు బ్యానెట్ లో ఎందుకు పెట్టుకుపోయినావు? ఎందుకు సగం డబ్బు గాలింది? ఎందుకు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసిరు? నువ్వు సచ్చీలునివే అయితే హైకోర్టుకు పోయి స్టే ఎందుకు తెచ్చుకున్నావు? ఇవన్నీ మంత్రి అడిగిండు. నేను ఒకటి అడుగుతున్న మంత్రిని, కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు మ్యాచ్ ఫిక్సింగ్ లేకపోతే ఇందాక నరసయ్య గౌడ్ గారు అన్నారో లేకపోతే రవి గారు అన్నారో ఆ బ్లాక్ మెయిలింగ్ అనే పదం ఈ రెండు పార్టీల మధ్యలో లేకపోతే ఎందుకు దాని మీద ఫెయిర్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్క మాట సార్ సరే కోవర్ట్ అని కోమటిరెడ్డి ఎందుకు అన్నాడు? కార్ల 2 కోట్లు ఎందుకు పోయినాయి? ఒక మాట అన్నా సరే, ఎవరన్నారు? ఎల్లయ్య అన్నాడో పుల్లయ్య అన్నాడో నాకు తెలియదు, మీ పార్టీలో చాలా మంది ఉన్నారు. కానీ ఇంకొక మాట కూడా, ఇప్పుడు గృహ నిర్మాణ శాఖ మంత్రి నేను చెప్పనీరు, మీరు చెప్పిన 10 నిమిషాలు మేము విన్నాం కదా.
గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపుల బిల్లులు రాలేదని కాంగ్రెస్ లొల్లి చేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ దానికి జవాబు ఇచ్చింది. ఏమని? ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ నేసి దాని మీద ఒక సిబిఐ విచారణ సిఐడి విచారణ చేయించి ఒక నివేదిక వచ్చి ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది. తహసీల్దార్ దగ్గర నుంచి మొదలుకుంటే నాటి గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రస్తుత పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి దాకా ఏమేమో చేసిరని ఆ సిఐడి నివేదికలు వచ్చింది. మంత్రి కేటీఆర్ గారిని అన్న నరసన్నను మాకు అవగాహన లేక అడుగుతున్నామో వాళ్ళకి బాగా అవగాహన ఉందో అని చెప్పుండ్రి. ఎందుకు ఆ సిఐడి నివేదిక అసెంబ్లీ ఫ్లోర్ మీదకి వస్తలేదు? దోషులు ఎందుకు జైలుకు పోతలేరు? 2 కోట్లు కారులో ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా ఎగ్గొట్టి హైకోర్టుకి వెళ్ళి స్టే కూర్చుకున్నటువంటి కేసు లోపల 2 సంవత్సరాల నుంచి హైకోర్టు స్టే వెకేషన్ కి గవర్నమెంట్ ఎందుకు పిసిసి ప్రెసిడెంట్ ఎందుకు రిమాండ్ చేస్తలేదు? దోషుల్ని మీరు ఎందుకు కాపాడుతా ఉన్నారు? వీటిని అడ్డం పెట్టుకుని మీరు వాళ్ళని ఏమన్నా మీ పార్టీలోకి తెచ్చుకుందాం అనుకుంటున్నారు? ఉద్దేశం వెళ్ళిపోతే ఖాళీ అయిపోతే బీజేపీకి రాజకీయం ఉపయోగపడేదే కదా సార్. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఇందాక చర్చ ప్రారంభించినప్పుడు నరసయ్య గౌడ్ గారు ఒక మాట చెప్పినారు, కాంగ్రెస్ పార్టీ తన గోతిని తానే తవ్వుకుంటుంది, కాంగ్రెస్ భస్మాసుర అస్తము, కాంగ్రెస్ ని ఇంకొకరు బొంద పెట్టాల్సిన అవసరం లేదు. ఇక మాకెందుకు సార్ ఆ పంచాయతీ? నేను మా పెద్దలు నరసయ్య గౌడ్ గారిని అదే అడుగుతున్నా. కాంగ్రెస్ చేసిన 100 తప్పులకు సంబంధించిన కాగితాలు మీ ముంగటున్నాయి. ప్రజలకు సుపరిపాలన సపరిపాలన ఎందుకు చేయకూడదు? కోమటిరెడ్డి గారికి కాంట్రాక్ట్లు ఉన్నాయి కాబట్టి పోతుండని పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నాడు. 100 కోట్లు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి వచ్చేది. ఇవన్నీ చర్చలు నేను అడుగుతున్నా. ఇవన్నీ జనంలో జరుగుతున్న చేతగాని వాళ్ళు ఎదుటివాడు చేతగాని బీజేపీ గాని చేతగాని టిఆర్ఎస్ గాని రాష్ట్రం చచ్చిపోతారని ఆ పదం ఒకటి మాట్లాడలేదు కానీ కాంగ్రెస్ పార్టీ తన కోతి తానే తవ్వుకుంటుంది అన్నారు. మీరు ఎవరికైతే చేత కాదు వాడు చచ్చిపోతే వాడు పోతే బాగుంటది, వాడు నెత్తిన ఎవరు అనుకుంటారు? చేతగాని వాళ్ళు మీరు అనుకునేదంతా మీ పార్టీని గురించి. ఇక్కడ అన్నగా బూరా నరసయ్య గౌడ్ గారిని అడుగుతున్నాను, ఒకసారి వీళ్ళంతా ఎటువంటి మాటలు మాట్లాడారు వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి పోలిట్ బ్యూరో మెంబర్స్ అదే కేసీఆర్ గారి మీద ఎట్లా మాట్లాడారు? ఆ మాటలు చెప్పడానికి కూడా వీళ్ళైనటువంటి స్థాయిలో వచ్చారు. మా వాళ్ళు ఇంకా ఆ మాటలు లేవు, వాళ్ళంతా మామూలుగా వేరే పార్టీలు పోయేటటువంటి దిశలో మీ కోమటిరెడ్డి కాంట్రాక్ట్ల కోసం పైసల కోసం పోతుండని పాల్వాయి చెప్పింది అబద్ధమా? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద కేసులు ఉన్నాయి అబద్ధమా? కేటీఆర్ గారు అడిగింది అబద్ధమా? ఖమ్మం ఎన్నికలప్పుడు అరే వాస్తవాలు చెప్పు, వాస్తవాలు చెప్పనా? కోమటిరెడ్డి కాంట్రాక్ట్ల కోసం పోతుండు, పైసల కోసం పోతుండు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి స్టేట్మెంట్ బస్ మాస్టర్ లేకపోవచ్చు. మీరు ఆరోపణలు చేశారు. ఆరోపణలు కాదు, ఏం చేయలేదు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు చెప్పిన మాటలు మేము మళ్ళీ చెప్తున్నాం. 17వ తారీఖు షోకాస్ వాళ్ళు రావాలి, వాళ్ళు వివరణిస్తే మరి వాళ్ళు చెప్పింది తెలుసు. హౌసింగ్ మినిస్టర్ గా ఉన్నారు, దాని మీద ఎంక్వైరీ చేస్తున్నారు. ఏం చేశారు? అంటే కాదు కదా, ఒక నిమిషం. డబ్బులు అన్నారు, దాని మీద కేసు పెట్టారు. దాని మీద అంతా మీ చేతిలో అధికారం ఉంది. నేను టిఆర్ఎస్ గవర్నమెంట్ అడిగిన కేటీఆర్ గారు సవాల్ విసిరారు ఖమ్మం ఎన్నికలప్పుడు కాబట్టి అడిగిన. ఇసురుని చాలా ఇసిరారు. మేము కూడా పారిపోయారు కదా వాళ్ళు ఇసురుతే. కాదు ఇవాళ సరే వాళ్ళ పార్టీలో ఏం జరుగుతోంది, వాళ్ళ షోకాజులు సమాధానాలు ఒకటైతే ఈ కేసుల వ్యవహారం లేకపోతే ఎవరు వస్తారో ఎవరు రారో తేల్చుకున్న తర్వాత ముందుకెళ్లే అవకాశం కోసం చూస్తుందా? వీళ్ళ మీద చేసినటువంటి అసంతృప్తివాదుల స్టేట్మెంట్ చెప్పనండి. చంద్రశేఖర్ మమ్మల్ని మాట్లాడితే చెప్తున్నారు కదా, మీరు కేసీఆర్ గారు చెప్పారు. బీజేపీ చెందినటువంటి రఘునందన్ గారు చేశారు కేసులు. ఎందుకు? సాక్షాత్తు కోర్టులో ఉండి కేసుల్లో ఇరుక్కొని అనేక బ్యాంకులు ముంచినటువంటి సృజనా చౌదరి గారిని సాక్షాత్తు ఒక మంత్రిగా ఆయన క్వశ్చన్ అడిగితే మళ్ళీ మీరు ఒక క్వశ్చన్ మాట్లాడితే ఆంధ్రోడ్ అని మాట్లాడేటువంటి పదం చెప్తే టీఆర్ఎస్ కు వాస్తవాలు జీర్ణించుకునే పరిస్థితి లేదు. కేటీఆర్ అడిగిందా అడగలేదా ఉత్తమ్ కుమార్ రెడ్డిని? కేటీఆర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గురించి ఖమ్మం ఎలక్షన్లలో మాట్లాడిందా మాట్లాడలేదా? దాని గురించి చెప్పండి, దాని గురించి చెప్పండి. సుజనా చౌదరి గురించి మాట్లాడారు. నేను అడిగేది ఏంటంటే పదే అమిత్ షా గారు కానీ నరేంద్ర మోదీ గారు కానీ మేము అవినీతి రహిత పాలన ఇస్తున్నాం దేశానికి, అవునా కాదని ప్రతి వేదిక మీద చెప్పడం జరుగుతుంది. నేను వారికి సూటి ప్రశ్న ఇస్తున్నాను.
కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేపట్టి కోర్టుకు అటెండ్ చేస్తున్నటువంటి అనేక బ్యాంకులు ముంచినటువంటి అది మీరు ఆరోపణ మళ్ళీ ఉన్నటువంటి మళ్ళీ అటే వెళ్తున్నారు. సుజాత సెకండ్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే కేసులు ఉన్నాయనుకో ఆ నివేదిక వచ్చింది రిపోర్టు. సరే, ఇప్పుడు బీజేపీ కేసులు పక్కన వీళ్ళు పెట్టండి. ఎప్పుడు ఇప్పుడు కేసు పెట్టమంటే పెట్టడం, ఎవరి మీద పెట్టడం కాదు, అది చట్టంతో పని. ఖమ్మం ఎలక్షన్లలో ఎందుకు అడిగారు? రైట్. ఖమ్మం ఎలక్షన్స్ లో కేటీఆర్ ఎందుకు అడిగిండు? ఖమ్మం ఎలక్షన్స్ లో బహిరంగ సభలో కేటీఆర్ అడిగిండా అడగలేదా? మీకోసం అడిగాడు ఆయన. ఎందుకు అడగలేదా? పొందడానికి నువ్వా అడిగారు. నీతి వాక్యాలు ఎన్నికల చెప్పేదని అడిగిండు. అడిగారు. నువ్వా నీతి వాక్యాలు చెప్పేదని అడిగిండు. రైట్, చూద్దాం. అరే అవినీతి పరుడాడు ఉన్నాడు, అరెస్ట్ చేయండి అని నేను అడుగుతున్నాను. షోకాజులు ఇచ్చారు. సరే, అవినీతి పరుడాడు ఉన్నాడు, అరెస్ట్ చేయండి అంటున్నా. ఎవరుంటారు, ఓటుకు ఎవరు నోట్లో వెళ్ళిపోతారు, చంద్రబాబును అరెస్ట్ ఎవరు చేయండి ఉంటారు, ఎవరు అంటున్నా. వెళ్ళిపోతారు చూద్దాం. ఓటుకు నోట్లో థాంక్యూ. చంద్రబాబును అరెస్ట్ చేయండి, చేతనైతే దమ్ముంటే అరెస్ట్ చేయండి. ఊరికనే మమ్మల్ని అరెస్ట్ చేయమని అరే మిమ్మల్ని కూడా కాదు, ఓటుకు నోట్లో చంద్రబాబును అరెస్ట్ చేయండి అంటున్నా. మాగంటి గోపీనాథ్ అరెస్ట్ చేయండి అంటున్నా. మాగంటి గోపీనాథ్ మీ పార్టీలో చేరకపోతేనేమో దొంగ, మీ పార్టీలో చేరుతేనేమో ఇంద్రుడు చంద్రుడా. అరెస్ట్ చేయండి దమ్ముంటే. అరే చట్టాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి. చాలా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అది తెలుసుకోనండి. నరసయ్య గౌడ్ గారు, థ్యాంక్ యూ రఘునందన్ గారు. ఇవాళ లైవ్ షో మరి లైవ్ అండ్ పొలిటికల్ ముందు 90,000 సంగతి తేల్చండి. అది ఎట్లా